పుణ్యానికి పైసలు వస్తాయి అంటే చాలు ఈ జనాలు ఏమైనా చేస్తారు. పెయ్యి కదలకుండా పైసలు వచ్చే ముచ్చట అంటే చెవులు కోసుకొని మరి వింటారు. గట్లుంటది మరి ఫ్రీ ఆన్లైన్ ముచ్చట అంటే. పైసలు కష్టపడితేనే వస్తాయి కానీ గిట్లా ఆన్లైన్లో ఫ్రీగానే వస్తాయి అంటే ఎందుకు నమ్ముతారులా? ఏందో ఒక స్కామ్ ఉంటుందని తెలుసుకోవాలి కదా. రోజు రోజుకు ఆన్లైన్లో మోసాలు ఎక్కువైతున్నాయి. అలా మీరు ఆన్లైన్లో కొని పైసలు కట్టుర్రి, మీకు ఒక ఐడి ఇస్తాం. ఆ ఐడియాలో రోజు మీకు కట్టిన దానికంటే ఎక్కువ పైసలు పడతాయి చెప్పుకుంటా మీరు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేసి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తారు. దీంతో మీకు లాభాలే లాభాలు, ఊహించలేని లాభాలు వస్తాయి పోర్రి అని జనాలందరికీ మాయమాటలు చెప్పి మోసాలు చేస్తున్నారు కొంతమంది దొంగగాళ్ళు. ఇక జనాలు వాళ్ళు చెప్పే తీపి తీపి ముచ్చట్లు నమ్మి ఒకటేసారి కోటీశ్వర్లు కావాలనుకొని 10,000, 20,000, 30,000 చెప్పుకుంటూ పోతే లచ్చలు కడుతున్నారు పోర్రి. చివరికి చూస్తే అదంతా మోసం అని తెలిసిన తర్వాత మస్తుగా బాధపడుతున్నారు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనముల్లా? నేను ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు మస్తు మంది యాప్ల పేర్లతోటి జనాలకు నమ్మబలికి పైసలు కట్టించి మళ్ళా జాడా పత్తా లేకుండా పోతున్నారు కొందరు సైబర్ నేరగాళ్ళు. వీళ్ళందరూ చెప్పే ముచ్చట్లకు మధ్యతరగతి జనాలందరూ పాపం పైసలకు ఆశపడి గిట్లా కట్టుకుంటూ పోయి చివరికి అప్పుల పాలవుతున్నారు. అయితే మంచిర్యాలని కేంద్రంగా చేసుకుని చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి దుకాణాలలో పనిచేసే వాళ్ళని, పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని రూపాయికి 100 రూపాయలు సంపాదించవచ్చని నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర పైసలు కట్టించుకొని పారిపోయిందంట. పాపం అక్కడ ఉన్న జనాలందరూ సభ్యక్రమ్ పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని మొత్తం చెప్పిరంట సార్లకు. అయినా ఎన్నిసార్లు మోసపోతారులా? ఆ ఆన్లైన్ బిజినెస్లు చేయబట్టి మనుషులు కూడా మస్తు మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. జర జాగ్రత్త.